హాయ్ అండి. ఈరోజు బెండకాయ కూర చేద్దామని బెండకాయలు ఫ్రిడ్జ్లో ఉంటే తీసానండి. కానీ కొంచెం అవి ముదిరినట్టుగా అనిపించాయి నాకు. వీటితోని బెండకాయ పచ్చడి చేసేద్దామనేసి ఇలా లావుగా ముక్కలు కోసేసుకొని పచ్చిమిర్చిని ఒక స్పూన్ ఆయిల్ వేసేసి పచ్చిమిర్చిని సగానికి తుంపేసి ఇలా ఆయిల్లో వేయించుకున్నాను. అదే కళాయిలో మళ్ళీ కొంచెం అంతా ఆయిల్ వేసేసి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకున్నానండి. వాటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసాను. బెండకాయ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది బంకగా ఉంటుంది, బెండకాయ పచ్చడి ఎలా తింటారు అనుకుంటారు. కానీ మీరు ఒక్కసారి నేను చూపించిన ఈ వీడియోలో చూపించిన విధంగా బెండకాయ పచ్చడి చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇందులో ఒక పావు స్పూను పసుపు వేసేసుకోండి. బెండకాయ ముక్కల్ని మనం వేయించేటప్పుడే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని చక్కగా వేపుకోవాలి. చూడండి, నేను పచ్చిమిర్చి ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అందులోనే కొంచెం అంత చింతపండు వేసేసుకున్నాను, ఒక స్పూను జీలకర్ర వేసేసుకున్నాను. కరివేపాకు చూడండి, మా ఇంటి దగ్గర నుంచి కరివేపాకు వస్తే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా ఒక దాంట్లో వాటర్ పోసేసి అలా పెట్టేశానండి వంటగదిలో. 2 రోజులైనా పచ్చగానే ఉంది. చూడండి, ఇలా ముక్కల్ని కదుపుతూ కొంచెం మూత పెట్టేసుకొని ముక్కలు అనేవి కొంచెం ఒక 30-40% మగ్గే వరకు బెండకాయ ముక్కల్ని మూత పెట్టేసి వేయించుకోవాలండి. ఒక 40-50% ముక్కలు మగ్గాయి అనుకున్న తర్వాత మనం మూత తీసి వేయించుకుంటే మనకు అసలు బంక అనేది ఉండదు. చూడండి, ఇందులో తగినన్ని ఎల్లిపాయలు, తగినంత ఉప్పు వేసేసుకొని ముందుగా దాన్ని మనం మిక్సీ పట్టేసుకొని అవి నలిగిన తర్వాత మనం ఈ బెండకాయలు చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని చల్లారిన తర్వాత వాటిల్లో వేసి పట్టేసుకుందాం. బెండకాయ పచ్చడి ఎప్పుడైనా తాలింపు పెట్టుకోవాలనుకుంటే మనం పచ్చెనగపప్పు ఇవన్నీ తాలింపు పోపు దినుసులు వేసి పెట్టుకోవచ్చు. కానండి, తాలింపు పెట్టకుండా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఎలాగో తాలింపు పెట్టాం కాబట్టి మనం ముక్కలు వేగేటప్పుడే ఆయిల్ కొంచెం మంచిగా వేసేసుకుంటే ముక్కలు కూడా మంచిగా ఆయిల్లో మగ్గి మనకి పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది. అసలు బంక అనేది ఉండదండి ఎక్కువ. చూడండి, ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా చూడండి, పచ్చిమిర్చి, జీలకర్ర, చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసేసి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం చక్కగా నూనెలో మగ్గించేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. చూడండి, ఇలా మరీ మెత్తగా పేస్ట్లా పట్టేసుకోకండి, కొంచెం కచ్చాపచ్చాగానే పట్టేసుకోవాలి. ఇలా పట్టిన తర్వాత మనకి ఉప్పు కారం సరిపోయాలేవో చూసుకోండి. ఉప్పు చాలకపోతే మరి కొంచెం వేసేసుకోండి. నాకు కొంచెం సరిపోనట్టు అనిపించింది, మళ్ళీ కొంచెం వేసేసి ఒక్కసారి తిప్పేస్తాను. చూడండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకున్నామంటే వేడి అన్నంలో బెండకాయ పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా అయ్యే వరకు మిక్సీ పట్టేసుకోండి, మరీ మెత్తగా అవసరం లేదు. చూడండి, మన చేతులకు కూడా అంటట్లేదు. ఇంక చక్కగా మనం వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అసలు మనకి ఏది కూడా అంటదండి, చేతికి కూడా చాలా చక్కగా ఉంటుంది.
అసలు బంక అనేది అసలు ఉండనే ఉండదు. చూడండి ఇలా గిన్నెలోకి తీసేసుకున్నాను. మనం రైస్లోకే కాదండి, వీటిని చపాతీలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు బెండకాయ పచ్చడి చేసేసుకున్నానండి.